నీ కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. యేసు ప్రభు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా శుభములు. ఈ ఆదివారము ప్రత్యేకమైనటువంటి ఆదివారం, ఎందుకంటే ఇది పునరుద్ధాన ఆదివారం. యేసు ప్రభు పునరుద్ధానుగా లేచినటువంటి ఆదివారం, లేదంటే పునరుద్ధానుగా లేచినటువంటి దినం. ఈ పునరుద్ధానము అనేటటువంటిది అంటే యేసు ప్రభు యొక్క పునరుద్ధానము, హిజ్ రిజరెక్షన్, క్రైస్తవ విశ్వాసానికి మూల స్తంభం, క్రైస్తవ మత విశ్వాసానికి పునాది. ఈ యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని కానీ క్రైస్తవ విశ్వాసంలో నుంచి కానీ మీరు కానీ తీసివేస్తే క్రైస్తవ మత విశ్వాసానికి మిగిలినటువంటి ప్రపంచంలో ఉండేటటువంటి అనేక మత విశ్వాసాలకి మధ్యన తేడా ఏమి కూడా ఉండదు. ఆ మత విశ్వాసాల మాదిరే ఈ మత విశ్వాసం కూడా, అంటే క్రైస్తవ మత విశ్వాసం కూడా ఒకటిగా ఎంచబడుతుంది, పరిగణించబడుతుంది. అయితే ఈ యేసు ప్రభు యొక్క పునరుద్ధానం అనేటటువంటిది ఈ క్రైస్తవ మత విశ్వాసాన్ని, మతం అనే పదం మీకు ఇష్టం లేకపోతే క్రైస్తవ విశ్వాసాన్ని, ఈ క్రిస్టియన్ ఫెయిత్ని మిగిలినటువంటి విశ్వాసాల కంటే భిన్నంగా ఉంచేటటువంటి అంశము, దాన్ని ప్రత్యేకంగా నిలబెట్టేటటువంటి అంశము ఏమిటి అంటే యేసు ప్రభు మరణంలో నుంచి లేపబడ్డము అనేటటువంటిది. ఇది కానీ తీసివేస్తే, ఈ యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని ఈ విశ్వాసంలో నుంచి తీసివేస్తే మిగిలినటువంటి మత విశ్వాసాలకి క్రైస్తవ మత విశ్వాసానికి తేడా ఏమీ కూడా ఉండదు. ఎందుకు అంటే యేసు ప్రభు సిలువలో చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన పాత పెట్టబడ్డాడు. మిగిలినటువంటి మానవ జాతి అంతా కూడా అంతకుముందు తర్వాత వచ్చేవాళ్ళు చనిపోయిన తర్వాత పాత పెట్టబడతారు, లేదంటే కాల్చివేయబడతారు. ఏదో విధంగా వాళ్ళు భూగర్భంలో కలిసిపోతారు, అక్కడికి అయిపోతుంది. ఆ చనిపోయినటువంటి వ్యక్తి కేవలము జ్ఞాపకాల్లో మాత్రమే మిగిలి ఉంటాడు, లేదంటే శిలాఫలకాల్లో మాత్రమే మిగిలి ఉంటాడు, లేదంటే పుస్తకాలకు మాత్రమే పరిమితమై ఉంటాడు, అంత మాత్రమే, లేదంటే కొన్ని భజనలకు మాత్రమే పరిమితమై ఉంటాడు. అయితే అటువంటిది ఏదీ లేకుండా క్రైస్తవ మత విశ్వాసాన్ని, లేదంటే క్రైస్తవ విశ్వాసాన్ని మిగిలినటువంటి వాటికంటే విశిష్టంగా చూపించేటటువంటి, ప్రత్యేకంగా చూపించేటటువంటి, మిగిలినటువంటి వాటికంటే ఈ క్రైస్తవ మత విశ్వాసము ఎంతో విభిన్నమైనటువంటిది, దీనికి సమమైనటువంటిది, దీనికి సాటి అయినటువంటిది, దీనికి పోల్చదగినటువంటిది ఇంకా ఇతర విశ్వాసాల్లో లేదు అని చెప్పి సాటి చెప్పేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి సత్యము ఏమిటి అంటే యేసు ప్రభు యొక్క పునరుద్ధానము అనేటటువంటిది. దాని మీద మన యొక్క నిరీక్షణ అనేటటువంటిది, దాని మీద క్రైస్తవుల యొక్క విశ్వాసం అనేటటువంటిది, వాళ్ళ హోప్, వాళ్ళ యొక్క ఫెయిత్, వాళ్ళ యొక్క సమస్తము కూడా ఈ యేసు ప్రభు యొక్క పునరుద్ధానం మీద ఆధారపడి ఉన్నాయండి. అదే లేకపోతే నీ విశ్వాసం లేదు, నా విశ్వాసము లేదు, నీకు నిరీక్షణ లేదు, భవిష్యత్తు మీద నాకు నిరీక్షణ లేదు, మిగిలినటువంటి వాళ్ళ వరే మనం కూడా అయిపోతాం. ఈ యేసు ప్రభు యొక్క పునరుద్ధానం అనేటటువంటిది ఆయన మరణంలో నుంచి కానీ లేపబడి ఉండకపోతే యేసు ప్రభువు కూడా ఈ ప్రపంచంలో ఉండేటటువంటి మిగిలినటువంటి అనేక మంది నీతి బోధకుల్లో ఒకడుగా పరిగణించబడి ఆయన కేవలము జ్ఞాపకాలకి, పుస్తకాలకి, భజనలకి, శిలా ఫలకాలకి, ఆర్కియలాజికల్ సైట్స్కి మాత్రమే పరిమితమై ఉండేటటువంటి వాడు. కానీ ఈ పునరుద్ధానం అనేటటువంటిది ఆయన సజీవుడిగా మన మధ్యకు తీసుకొని వచ్చేటటువంటి, దాని గురించి తర్వాత కొంచెం ముందు వివరిస్తానండి. నీతి బోధకుడుగా మిగిలిపోయి ఉండేటటువంటి వాడు యేసు ప్రభు పునరుద్ధానుడు కాకపోతే అనేక మంది నీతి బోధకులు ప్రపంచంలో ఉన్నారు, ప్రతి దేశంలో ఉన్నారు, ప్రతి సంస్కృతిలో ఉన్నారు. నీతి బోధ చేసినటువంటి వారు, సంఘానికి మంచి దిశా నిర్దేశము చేసినటువంటి వారు అనేక మంది బోధలు ఉన్నాయి, అనేక మంది జీవితాలు ఆదర్శంగా తీసుకోవచ్చు. కానీ యేసు ప్రభువు మరణించిన తర్వాత ఆ విధంగా సమాధిలో పెట్టబడి భూమిలో జీర్ణమైపోలే.
మిగిలినటువంటి వారికంటే ఆయన్ను ప్రత్యేకంగా నిలబెట్టేటటువంటి విషయం ఏమిటంటే ఆయన మృతులలో నుంచి లేపబడ్డాడు అనేటటువంటి సత్యము మిగిలినటువంటి వారికంటే ఆయన భిన్నంగా చూపిస్తుంది. ఆయన కేవలము ఒక నీతి బోధకుడు మాత్రమే కాదు, సంఘ సంస్కర్త లేదంటే మత సంస్కర్తకు మాత్రమే ఆయన్ని పరిమితం చేయలేదు. ఆయన్ని కేవలము ఒక ప్రవక్తగా మాత్రమే నువ్వు పరిగణించలేవు. హీ బిలాంగ్స్ టు ఏ డిఫరెంట్ క్లాస్. ఆయనతో పోల్చదగినటువంటి వాళ్ళు ఇంకెవరు కూడా లేరు. ఆ విధంగా ప్రత్యేకంగా నిలబెట్టేటటువంటి అంశము యేసు ప్రభులో లేదంటే క్రైస్తవ విశ్వాసంలో ఏమిటి అంటే యేసు ప్రభు యొక్క పునరుద్ధానము అనేటటువంటిది. యేసు ప్రభు ఆయన పరిచర్య చేసేటప్పుడు శిష్యులతోటి ఒక మాట తరచుగా అనేటటువంటి వాడు, మనిషి కుమారుడు పాపుల చేతికి మనుషుల చేతికి అప్పగింపబడను, శాస్త్రుల చేతికి అప్పగింపబడవలను, వారు ఆయన్ని హింసిస్తారు, ఆయన్ని మరణానికి అప్పగిస్తారు అని చెప్తూ ఆయన చిట్ట చివరిలో ఒక మాట చెప్పేటటువంటి వాడు. ఆ మాట ఏమిటి అంటే నేను తిరిగి లేస్తాను. నేను తిరిగి లేపబడదు, మరణించిన తర్వాత నేను తిరిగి లేస్తాను అన్నాడు. ఈ అపోస్తలకి ఆ శిష్యులకి చుట్టూ వినేటటువంటి వారికి లేపబడ్డం అంటే ఏంటో అర్థం కాలే. అక్కడ వరకు అర్థమవుతుంది, మనిషి కుమారుడు శ్రమ పడతాడంటే అర్థమవుతుంది, బాధపడతాడు, వేదనలు వస్తాయేమో, దుఃఖం వస్తుందేమో అర్థం చేసుకోవచ్చు. దట్ ఈజ్ వాళ్ళ లిమిటేషన్, అంతవరకు అర్థం చేసుకోవచ్చు. తర్వాత మరణించడం అంటే కూడా అది అర్థం చేసుకోవచ్చు. పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా చనిపోతారు, దట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. దాన్ని అర్థం చేసుకునే దానికి నీకు పెద్ద రాకెట్ సైన్స్ పెద్ద నాలెడ్జ్ ఏం అవసరం లే నీకు. వాళ్ళు అది కూడా అర్థం చేసుకున్నారు. కానీ ఆ చిట్ట చివరి మాట ఆయన తిరిగి లేచును, నేను మూడోదేమైనా తిరిగి లేస్తాను అనేటటువంటి మాట ఉంది చూసారా. ఆ మాట ఈ అపోస్తలు లేదంటే ఈ శిష్యులకి మిగిలినటువంటి వారికి అర్థం కాలే. ఏంటి లేపబడ్డం అంటే వాళ్ళకి అర్థం కాలే. చూడండి, లేపబడ్డం అంటే ఆ కాలంలో వాళ్ళకి మాత్రమే అర్థం కాకపోవడం కాదు, ఈ కాలంలో ఈ క్రైస్తవ లోకంలో ఉండేటటువంటి అనేక మంది క్రైస్తవులు కానటువంటి వారికి ఈ యేసు ప్రభు యొక్క పునరుద్ధానం అంటే ఏంటి, ఈస్టర్ అంటే ఏంటి, లేదంటే ఎందుకు క్రైస్తవులు దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు, యేసు ప్రభు లేపబడ్డాడంట, దాని అర్థం ఏంటో అప్పుడు శిష్యులకు అర్థం కాకపోవడమే కాదు, ఇప్పుడు వాళ్ళకు కూడా దీనికి చాలా కన్ఫ్యూజన్ అనేటటువంటిది ఉంటుంది. బైబిల్లో పునరుద్ధానం అంటే ప్రప్రథమంగా శరీర పునరుద్ధానం. ఇట్ ఈస్ ద రిజరక్షన్ ఆఫ్ ఏ డెడ్ బాడీ. ఇట్ ఈస్ ద రిజరక్షన్ ఆఫ్ ఏ డెడ్ బాడీ. చనిపోయినటువంటి ఒక శరీరము, శవముగా మారినటువంటి శరీరము, మరణానికి లోనైనటువంటి శరీరము, ఆ శరీరము తిరిగి ఉద్ధానం కావడం లేదంటే అది లేపబడ్డం అనేటటువంటి దాన్ని పునరుద్ధానము అంటాం. ఇక్కడ యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి మాట్లాడేటప్పుడు యేసు ప్రభు యొక్క ఆత్మ ఎప్పుడు కూడా జీవిస్తూ ఉంది. యేసు ప్రభు ఆత్మకి మరణము లేదు. ఆయన ఎప్పుడు కూడా ఆయన బోధల ద్వారా జీవిస్తూ ఉంటాడు. ఆయన ఆత్మ ద్వారా అనేక మందిని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆయన తన ఆత్మ ద్వారా అనేక మందికి స్ఫూర్తిని కలుగజేస్తూ ఉంటాడు అనేటటువంటి భావము పునరుద్ధానంలో లేదు. ఎందుకంటే యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని ఈ విధంగా వక్రీకరించి చెప్పేటటువంటి ప్రవక్తలు చాలామంది ఉన్నారు. ఇంతకంటే వక్రీకరణ ఇంకెక్కడ లేదండి. ఎందుకంటే పేర్లు ఎందుకులేండి, ఒకసారి ఒక మహా పెద్ద గురువు ఇక్కడ నుంచి భారతదేశం నుంచి అమెరికాకి వెళ్ళిన గురువు అక్కడ వాళ్ళకు బోధిస్తూ ఉన్నాడు. హిస్ స్పిరిట్ లివ్స్, హిస్ టీచింగ్స్ ఆర్ అలైవ్. ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతారో వాళ్ళ ఆత్మల్లో ఆయన యొక్క ఆత్మ పనిచేస్తూ ఆయన సజీవుడుగా ఉంటున్నాడు. దట్ ఈస్ వాట్ రిజరెక్షన్ మీన్స్. వెదర్ హీ ఈస్ బాడీలీ రిజరెక్టెడ్ ఆర్ నాట్, ఇట్ ఈస్ ఇర్రెలవెంట్ అని చెప్పి బోధించేటటువంటి గురువులు చాలామంది ఉన్నారు. అది పక్కా వక్రీకరణ, తప్పుడు బోధ. ఇట్ ఈజ్ ఎ ఫాల్స్ టీచింగ్. యేసు ప్రభు పునరుద్ధానం అంటే మొట్టమొదటిగా ప్రథమంగా ఆయన యొక్క శరీరము తిరిగి జీవించడం ప్రారంభించింది. అది శరీర పునరుద్ధానము, ఆత్మ పునరుద్ధానము కాదు. అంటే దానిలో ఆయన ఆత్మ లేదని కాదు. అంటే జనాలు ఆ విధంగా ఇంటర్ప్రెట్ చేస్తూ ఉన్నారు. క్రైస్తవ విశ్వాసంలో ఉండేటటువంటి హోప్ ఏంటి అంటే, క్రైస్తవ విశ్వాసంలో ఉండేటటువంటి విమోచనలో ప్రత్యేకత ఏమిటి అంటేనండి,
యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచినటువంటి వారు వాళ్ళు పాపాలు క్షమించి వాళ్ళ ఆత్మ పరలోకంలోకి వెళ్ళి దేవుడితోటి లీనమైపోవడం కానీ, దేవుడితో కలిసి ఉండి నిత్యతో ఉండడం కానీ అది కాదు. యేసు ప్రభువులో ఉండేటటువంటి విమోచన, యేసు ప్రభువులో ఉండేటటువంటి మోక్షము, రక్షింపబడడం అంటే అర్థం అది కాదు. యేసు ప్రభువులో రక్షింపబడ్డం అంటే 2 ముఖ్యమైనటువంటి ఎలిమెంట్స్ ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటి అంటే, నువ్వు యేసు ప్రభు మరణం మీద విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన నీ పాపాల కోసం చనిపోయాడని చెప్పినప్పుడు నీ పాపాలు క్షమించబడతాయి, నీ ఆత్మ రక్షించబడుతుంది, నీ ప్రాణం రక్షించబడుతుంది. అయిపోయింది. దట్ ఈజ్ వన్ పార్ట్. రెండో పార్ట్ ఏమిటి అంటే అండి, క్రైస్తవ విశ్వాసంలో ఉండేటటువంటి ఒక గొప్ప అతిశయించదగినటువంటిది, గొప్పగా చెప్పుకోదగినటువంటిది ఏమిటి అంటే, క్రైస్తవ మత విశ్వాసంలో మాత్రమే చనిపోయి మరణం చెంది భూమిలో పాతిపెట్టబడి జీర్ణమైపోయినటువంటి శరీరాన్ని దేవుడు ఆయన పునరుద్ధానులుగా చేస్తాడు అనేటటువంటి ఒక గొప్ప విషయము క్రైస్తవ విశ్వాసంలో ఉంది. దానికి యేసు ప్రభు యొక్క పునరుద్ధానానికి లింక్ ఉందండి. దానికి తర్వాత వస్తాను. ఇప్పుడు మనము మళ్ళీ యేసు ప్రభు పునరుద్ధానానికి వస్తాం. ఆయన ఏం చెప్పాడు? నేను 3వ దినమే లేస్తాను అన్నాడు. శిష్యులకి అర్థం కాలే. ఇప్పుడు ఉండేటటువంటి క్రైస్తవ లోకంలో చాలామందికి అది పెద్దగా అవగాహన తక్కువ, లోపభూయిష్టమైనటువంటి అవగాహము. కొంతమందికి లేచుండొచ్చండి. నాకు ఇప్పుడు నా ప్రస్తుత పరిస్థితులకి దానికి లింక్ ఏంటి? హౌ డస్ ఇట్ ఎఫెక్ట్ మై ప్రజెంట్ కండిషన్ ఆర్ మై ప్రజెంట్ లైఫ్? వాళ్ళు రిలేట్ చేసుకోలేరు. దాన్ని ఇప్పుడు మనము రిలేట్ చేస్తాం. హౌ ఇంపార్టెంట్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఫర్ యువర్ ఫెయిత్ టుడే. ఈరోజు నీ జీవితాంతము ఆయన పునరుద్ధానం అనేటటువంటి ఎంత ముఖ్యమైనటువంటిదో మనము చూస్తాం. మొట్టమొదటిగా ఏమిటి అంటే, పునరుద్ధానం అంటే యేసు ప్రభువు లేపబడ్డాడు అంటే దాని యొక్క అర్థం ఏమిటి అంటే, యేసు ప్రభువు ఏ శరీరంతో అయితే సిలువ వేయబడ్డాడో, ఏ శరీరం అయితే నలగగొట్టబడిందో, ఏ శరీరం మీద రోమా సైనికులు ఏమండి ఆ కొరడాలతోటి కొట్టి ఆయన మాంసము బయటపడేటట్టు చీల్చారో, తల మీద ముళ్ళ కిరీటం పెట్టి రక్తంతో అంతా దేహమంతా రక్తపు ముద్దయిపోయింది, ఆ శరీరాన్ని సిలువకి వేలాడదీసి చంపేశారు కదండి. శరీరము సిలువకి వేలాడదీయబడింది. ఆ శరీరము ప్రాణం పోయిన తర్వాత ఆ శరీరాన్ని తిరిగి దించారు. దించిన తర్వాత ఆ శరీరము సమాధిలో పెట్టబడింది. శిష్యులందరూ చూశారు. సమాధిలో పెట్టబడినటువంటి ఆ శరీరము ఆయన సిలువ వేయబడినటువంటి 3వ దినమున ఏ శరీరంతో అయితే ఆయన చనిపోయాడో, ఏ శరీరం అయితే గాయపరచబడి రక్తసిక్తమై ప్రాణము కోల్పోయిందో, ఆ శరీరము తిరిగి జీవిస్తూ సమాధిలో నుంచి బయటికి వచ్చింది. అంటే చనిపోయినటువంటి ఆ శవము, మన మామూలు పరిభాషలో దైనందిన పరిభాషలో మాట్లాడుకునేటప్పుడు శవం అంటాం. కొంచెము గంభీరమైనటువంటి భాష మాట్లాడాలంటే పార్థివ దేహము అంటాం. ఎట్లా మాట్లాడినా శరీరము చనిపోయింది విషయం అది. ఆ చనిపోయినటువంటి శరీరము, యేసు ప్రభు యొక్క శరీరము సమాధిలో నుంచి లేపబడింది. అది పునరుద్ధానం అంటే. సో రిజరెక్షన్ ఈజ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్, ఇట్ ఈజ్ ఏ బాడీలీ రిజరెక్షన్. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలా నువ్వు క్రైస్తవ విశ్వాసివి అయితే. ఇట్ ఈస్ బాడీలీ రిజరెక్షన్ అంటే దాని యొక్క అర్థము ఏమిటి అంటే, నీకు నిరీక్షణ ఇచ్చేటటువంటి సందేశము ఏమిటి అంటే, యేసు ప్రభు సిలువ మరణం మీద నువ్వు విశ్వాసం ఉంచావు కదా, నీ పాపాలు క్షమించబడ్డాయి. కొంతమంది విశ్వాసులు ఎంతవరకు పోతారంటే, అవునయ్యా యేసు ప్రభువులో నా పాపాలు క్షమించబడ్డాయి, నేను చనిపోయిన తర్వాత నా ఆత్మ దేవుడి దగ్గరకు పోతుంది, అదే నా యొక్క విమోచన, నేను నరకంలోనికి పోను, నేను అక్కడికి పోతాను, దేవుడి పరలోకం దగ్గరికి పోతాను. అది సగం నిజం మాత్రమే. దట్ ఈస్ ఓన్లీ హాఫ్ ట్రూత్, దట్ ఈస్ నాట్ ఎ ఫుల్ ట్రూత్. పూర్తి నిజం ఏమిటి అంటే, దేవుడు నిన్ను యేసు ప్రభువులో విమోచించినప్పుడు, ఆయన నిన్ను రక్షించినప్పుడు నువ్వు సంతోషించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, కేవలం నీ ప్రాణము ఆత్మ మాత్రమే విమోచించబడి దేవుని దగ్గరికి పోవడం కాదు. దేవుడు యేసు ప్రభువుని మరణంలో నుంచి పునరుద్ధానుడిగా లేపిన రీతిగా
నిన్ను కూడా ఒకానొక దినమున నీ యొక్క సమాధిలో నుంచి ఆయన శరీరముతో పైకి లేపుతాడు. అంటే క్రైస్తవ మత విశ్వాసంలో ఉండేటటువంటి ఒక ప్రత్యేకత, ఒక విభిన్నత, ఒక విశిష్టత, ఒక గొప్పతనము ఏమిటి అంటే, ఇక్కడ దేవుడు ప్రాణాన్ని విమోచిస్తూ ఉన్నాడు, శరీరాన్ని కూడా విమోచిస్తూ ఉన్నాడు. ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడికి శరీరం అనేటటువంటిది ఏమండి, అది తక్కువ స్వభావము, విసర్జించదగినటువంటి స్వభావము కలిగినటువంటిది కాదు. శరీరం అంటే పాపభూయిష్టమైనటువంటిది, అది ఎప్పుడు కూడా దాన్ని విసర్జించాలి, అది మంచిది కాదని చెప్పి చాలామంది తలపోసేటటువంటి వాళ్ళు. పూర్వకాలంలో గ్రీకు తత్వవేత్త అయినటువంటి ప్లాటో ఆయన ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆయన ఏమిటి అంటే, మరణము అనేటటువంటిది ఒక రిడెంప్టివ్ ఈవెంట్. Death is a redemptive event in the sense that your soul will be delivered from the cage of this body and it will go to a place where everything is beautiful and perfect. ప్లాటో భావం ఇది. నీ శరీరము ఒక చెర లాంటిది. చనిపోయినప్పుడు నీ శరీరము అది పాపభూయిష్టమైనది, మంచిది కాదు. అది శరీరం అనేటటువంటిది చెడ్డది అనేటటువంటి భావం ఆయన చాలా పెట్టుకొని ఉన్నాడు. ఆయన దాంట్లో నుంచి చనిపోయినప్పుడు నీ ఆత్మ విమోచించబడి ఒక పర్ఫెక్ట్ ప్లేస్లోకి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ద రిడీమింగ్ ఈవెంట్ అని చెప్పి ఆయన ఆ విధంగా అనుకున్నాడు. బైబిల్ ఆ విధంగా భావించడంలే. యేసు ప్రభువులో దేవుడు ఒక మనిషిని విమోచిస్తున్నాడు అంటే ఆ వ్యక్తి యొక్క ప్రాణాన్ని విమోచించడం మాత్రమే కాదు, కానీ ఆ వ్యక్తి యొక్క శరీరాన్ని కూడా విమోచిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు సమాధిలో నుంచి పైకి లేచినప్పుడు ఆయన శరీరము, పాత శరీరము పాత పెట్టబడింది, కానీ సమాధిలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ శరీరము మహిమ కలిగినటువంటి శరీరంగా, ఇంకా ఎన్నడూ కూడా మరణము పొందనటువంటి, అంటే మరణం అనేటటువంటి దాని మీద, ఆ శరీరం మీద యేసు ప్రభు మీద హక్కు లేదు. మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఆదాం యొక్క సంతానం యొక్క స్వభావము, అబ్రహాం సంతానం యొక్క స్వభావం, మనుష్య జాతి యొక్క స్వభావం ధరించుకున్నప్పుడు ఆయన శరీరము మరణానికి లోనైంది. దాని నుంచి ఆయన విమోచించి నిన్ను క్రొత్త సృష్టిలోనికి ఆయన ప్రవేశపెడుతూ ఉన్నాడు. ఆయన పునరుద్ధానము దేన్ని సూచిస్తూ ఉంది అంటే నూతన సృష్టి. ఇట్ ఇండికేట్స్ ద బిగినింగ్ ఆఫ్ న్యూ క్రియేషన్ ఫర్ ద హోల్ మ్యాన్కైండ్. ఈ ఆయన లేపబడినటువంటి ఆ శరీరం అనేటటువంటి దాంట్లో ఇక మరణం ఉండదు. దెర్ ఇస్ నో డెత్ ఇన్ దట్ బాడీ. అదేవిధంగా నువ్వు యేసు ప్రభువులో విశ్వాసం ఉంచినప్పుడు, నువ్వు తిరిగి యేసు ప్రభు స్వరము విని సమాధిలోంచి పైకి లేపబడినప్పుడు దేవుడు కూడా నువ్వు కోల్పోయినటువంటి శరీరాన్ని తిరిగి నీకు సమకూర్చి ఆ శరీరాన్ని ఆయన మహిమయుక్తంగా మార్చి మరణం లేనటువంటి శరీరంగా, అమరత్వం కలిగినటువంటి ఒక వ్యక్తిగా నిన్ను మార్చి తనతో పాటు పరలోకంలో నిత్యత్వము జీవింపచేసేటట్లు చేయడమే క్రైస్తవ విశ్వాసంలో ఉండేటటువంటి విమోచన యొక్క అర్థం. సో క్రైస్తవ విమోచనలో, క్రిస్టియన్ ఫెయిత్లో ఈ రిజరెక్షన్ అనేటటువంటిది చాలా చాలా కీలకమైనటువంటిది. నీ యొక్క భవిష్యత్తు, నీ యొక్క నిరీక్షణ యేసు ప్రభు యొక్క పునరుద్ధానం మీద ఆధారపడింది. అందువలన మనుష్య జాతిని అంతటినీ కూడా మరణము నుంచి విడిపించి వారి శరీరాల్ని విమోచిస్తూ అమరత్వంలోనికి తీసుకువెళ్ళేటటువంటి క్రియ యేసు ప్రభు శిలువలో చేశాడు కాబట్టి, సమాధిలో నుంచి పైకి లేచాడు కాబట్టి, ఆయన మీద విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళు దీనిని పండుగగా జరుపుకుంటారు. అంతేగాని ఎక్కడో ఒక దూరంలో ఉండేటటువంటి 10 తలల రాక్షసుని ఈయన పోయి చంపినందుకు మేమేం సెలబ్రేట్ చేసుకోవడంలే. సమస్త మానవ జాతికి శత్రువు అయినటువంటి మరణాన్ని యేసు ప్రభువు జయించి సమాధి నుంచి విడిపించాడు కాబట్టి, నీ శరీరాన్ని కూడా ఆయన విమోచిస్తూ ఉన్నాడు కాబట్టి, క్రైస్తవ మత విశ్వాసంలో ఈ పునరుద్ధానము అనేటటువంటి దానికి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి స్థానము ఉందండి. ఎంత తేడా ఉందో చూడండి. ప్రాచీన కాలంలో రోమ్ నగరంలో, గ్రీక్ సామ్రాజ్యంలో అనేకమైనటువంటి మత వ్యవస్థలు ఉండేటటువంటివి. ఆయా సంస్కృతుల్లో ఆయా దేవతలు, దేవుళ్ళు ఉండేటటువంటి వాళ్ళు. కానీ మరణము నుంచి విడిపించి అమరత్వంలోనికి తీసుకువెళ్ళేటటువంటి మత విశ్వాసము మీకు ఎక్కడా కూడా కనిపించదు. సూచనగా ఏదో పురాణాల్లో ఇదిగో ఈ దేవత చనిపోయింది, ఇదిగో స్ప్రింగ్ టైంలో ఆయన పైకి లేస్తాడు, దాన్నే ఇటువంటి కథలన్నీ ఉంటాయి.
శరీరంతో చనిపోయి అందరి ముందు శరీరంతో తిరిగి కనబడి రుజువులతో కనబడి నీకు నాకు సమస్త మానవ జాతికి పాపం నుంచి విడిపించబడి పునరుద్ధాన శరీరాన్ని కలిగి ఉండేదానికి నిరీక్షణ కలగజేసినటువంటి వాడు యేసు ప్రభు. ఆయన యొక్క పునరుద్ధానానికి అంత గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఈ దినమున నీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు. ఎటువంటి దీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నువ్వు యేసు ప్రభు దగ్గర నా పాపములను క్షమించుదేవా అని చెప్పి ఆయన అడుగు. ఆయన విశ్వాసాన్ని కోరుకుంటున్నాడు. నీ క్రియల వైపు ఆయన చూడడంలే. నువ్వు ఎంత పాపివైనా సరే, ఎంత ఘోరమైనటువంటి స్థితిలో నువ్వు పడిపోయినా సరే, నీకు ఏమీ చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నా సరే, మనసులో నువ్వు చెప్పుకో, నీ నోటితో నువ్వు చెప్పు, ప్రభువా నేను పాపిని, నా పాపముల కోసం నువ్వు సిలువలో చనిపోయావని, నా కోసం సమాధిని జయించి శరీరంతో తిరిగి లేచావని నేను నమ్ముచున్నాను. నా పాపాలని క్షమించి నాకు నీ నిత్య జీవంలో పాలు పంపులు అనుగ్రహించని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థన చేయి. నా కోసం నువ్వు చనిపోయావు యేసు, నా కోసం నువ్వు తిరిగి లేచేవు యేసు, నేను నీ మీద విశ్వాసం ఉంచుతున్నాను యేసు, నా జీవితాన్ని పట్టుకొని నన్ను లేవనెత్తని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థన చేయి. అదొక్కటి మాత్రమే చాలు. క్రైస్తవ విశ్వాసంలో ఉండే ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఇట్ ఈజ్ ఎ ఫెయిత్ బేస్డ్. కేవలము విశ్వాసం మీద మాత్రమే నీ రక్షణ, నీ విమోచన, నీ యొక్క రాబోయేటటువంటి జీవితం ఆధారపడింది. ఈ క్షణంలో ఆయనను ప్రార్థన చేయొచ్చు. రేపటికి పోస్ట్ పోన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇంకొక మంచి శుభగడియ కోసం, శుభదినాని కోసం ఎదురు చూడవలసినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఈ క్షణము యేసు ప్రభువుతో నువ్వు మాట్లాడవచ్చు, ఆయన రక్షణ పొందుకోవచ్చు, ఆయన పునరుద్ధానంలో నువ్వు కూడా పాలు పంపులు పంచుకోవచ్చు. దూత ఆ స్త్రీలతో మాట్లాడేటప్పుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, మృతులలో నుంచి ఆయన లేచి ఉన్నాడని ఆయన శిష్యులతో చెప్పాడు. ఆయన మృతుల్లో నుంచి లేపబడ్డాడు అనేటటువంటిది కేవలము ఆయన వెంబడించినటువంటి శిష్యులకు మాత్రమే కాదు, లేదంటే ఇశ్రాయేలు దేశానికి మాత్రమే కాదు, లేదంటే ఆ భౌగోళిక ప్రాంతానికి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు. మృతుల్లో నుంచి లేపబడ్డాడు అనేటటువంటి ఆ పదం అనేటటువంటిది సర్వలోకానికి సంబంధించినటువంటి సువార్తది. సర్వలోకానికి, అన్ని భాషల వారికి, అన్ని తెగల వారికి, అన్ని జాతుల వారికి, ప్రతి ఒక్కరికి, స్త్రీలకి, పురుషులకి, మరణానికి లోనైనటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఆయన మరణం నుంచి లేచాడు అనేటటువంటిది అద్భుతమైనటువంటి సువార్త. దాన్ని అందుకనే ఆ వార్త ముందు సు అనేటటువంటి పదం పెట్టే మంచి వార్త. అంటే చనిపోయేటటువంటి మానవ జాతికి నిరీక్షణ కలిగి చేసి చనిపోయిన తర్వాత మనిషి తిరిగి లేస్తాడు, అది కూడా యేసు ప్రభు వలె శరీరాన్ని ధరించి తిరిగి లేస్తాడు అనేటటువంటిది మనకు వీణుల విందైనటువంటి ఇంపైనటువంటి సువార్త అనేది. దూత ఏమన్నాడు? శిష్యులకు ప్రకటించండి అన్నాడు. కానీ అది దేవుడు మొత్తము ప్రపంచానికి అంతటికీ చెప్పబడినటువంటి సువార్త. ఆ స్త్రీలు పోయారు, శిష్యులకు చెప్పారు, శిష్యులు మొత్తం ప్రపంచానికి అంతటి కూడా ఆ సువార్తని ప్రకటిస్తూ ఉన్నారు. మరణానికి లోనైనటువంటి మానవ జాతికి యావత్తుకి కూడా యేసు ప్రభు యొక్క పునరుద్ధానం అనేటటువంటిది శుభవార్త, సువార్త, మంచి వార్త, సంతోషకరమైనటువంటి మహా గొప్ప శుభవార్త. ఆయన మరణము, ఎందుకంటే మానవ జాతి అంతా కూడా మరణంలో ఉంది. ఒక మాట నేను గుర్తుకు చేస్తానండి. సమాధిలో నుంచి లేచినటువంటి వాడు ఎవరు అంటే ఇప్పుడు చాలామంది అనుకోవచ్చు, యేసు ప్రభు దేవుడు కదా, ఆయన దేవుడు కాబట్టి ఆయన సమాధిలో నుంచి లేచాడు. దాని గురించి కొంచెం వివరిస్తా. యేసు ప్రభు దేవుని కుమారుడే, కానీ ఆ ఆత్మస్వరూపమైనటువంటి దేవుని కుమారుడు నీలాంటి శరీరాన్ని ధరించాడు, గుర్తుపెట్టుకో. నాలాంటి శరీరాన్ని ధరించాడు, గుర్తుపెట్టుకో. నీలాగా రక్త మాంసములు కలిగినటువంటి శరీరాన్ని ధరించాడు, నాలాగా రక్త మాంసములు కలిగినటువంటి శరీరాన్ని ధరించినాడు. చనిపోయినటువంటి శరీరము నీలాగా నాలాగా ప్రతి మానవుడిలాగా శరీరాన్ని, రక్త మాంసాలని, ఎముకల్ని కలిగినటువంటి శరీరము సిలువలో చనిపోయింది. ఆ శరీరము పాతిపెట్టబడింది, ఆ శరీరము సమాధిలో నుంచి పైకి లేపబడింది. ఆయన దేవదూతల స్వభావమును ఏమాత్రమును ధరించుకొనక
అబ్రహాము సంతానం యొక్క స్వభావమును ధరించుకున్నాడు. అంటే మరణానికి లోనైనటువంటి మానవ జాతి ధరించేటటువంటి శరీరాన్ని దేవుని కుమారుడు ధరించి, మరణానికి లోనైనటువంటి ఆ శరీరాన్ని మరణము యొక్క బంధకాల నుంచి విమోచించేదానికి ఆ శరీరముతో ఆయన చనిపోయి, ఆ శరీరాన్ని ఆయన తిరిగి పైకి లేపాడు. అది దాంట్లో ఉండేటటువంటి ప్రత్యేకత. అంటే నీకు నాకు సమస్త మానవ జాతికి నిరీక్షణ ఏమిటి అంటే, నీ శరీరము యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచినప్పుడు విమోచించబడి అది తిరిగి నువ్వు పొందుకుంటావు. ఇప్పుడు పైథాగరస్ చెప్పినట్లు శరీరాన్ని నువ్వు విడిచిపెట్టిన తర్వాత నీ ఆత్మ పోయి ఇంకొక శరీరాన్ని ధరించదు నాయనా అనేటటువంటి భావం నీకు కలిగి ఉంటే, అటువంటి దాన్ని కానీ నువ్వు నమ్మితే నీకు మరణం నుంచి విడుదల ఏమీ కలగలే. ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తావు, ఇంకొక శరీరాన్ని ధరిస్తావు, ఆ శరీరంలో కొంతకాలం జీవిస్తావు, మళ్ళీ ఆ శరీరాన్ని నువ్వు కోల్పోయి మరణిస్తావు, మళ్ళీ ఇంకొక కొత్త శరీరాన్ని ధరిస్తావు, ఆ శరీరంలో కొంతకాలం జీవిస్తావు, తర్వాత మళ్ళీ మరణిస్తావు. ఈ సైకిల్ అనేటటువంటిది, ఈ వలయం అనేటటువంటిది, ఈ వృత్తాకారంగా తిరగడం అనేటటువంటి జరుగుతూనే ఉంటుంది. దెర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. కానీ ఈ క్రైస్తవ విశ్వాసంలో మానవుడు ఒక్కసారి మాత్రమే మరణించవలను, ఆ తర్వాత తీర్పు, నువ్వు చేసినటువంటి క్రియలకి తీర్పు. అందుకనే దేవుడు సశరీరుడుగా భూలోకంలో ప్రత్యక్షమై ఆ శరీరముతో చనిపోయి, ఆ శరీరంతో ఆయన తిరిగి పునరుద్ధరణై లేచి ఆయన మానవ జాతికి నిరీక్షణ అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ శరీరం యొక్క స్వభావం ఏంటి? ఈ శరీరం యొక్క స్వభావం ఏమిటి అంటే, పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభు యొక్క శరీరము, ఆ మానవ శరీరము యేసు ప్రభు దాన్ని మార్చాడు. గుర్తుపెట్టుకో, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. శరీరాన్ని ధరించాడు ఆయన, అది నీకు తెలుసు. ఇన్కార్నేషన్ అన్నప్పుడు మనం ఏం మాట్లాడతామండి? యేసు ప్రభు దేవుడు శరీరాన్ని ధరించి లోకంలోనికి వచ్చాడు, మరియ గర్భంలో పుట్టాడు, జన్మించాడు, ఆయన బ్రతికాడు అన్నప్పుడు శరీరాన్ని ధరించాడు. కానీ ఆ శరీరము ఎటువంటి శరీరం అంటే, మరణానికి లోనైనటువంటి శరీరము, మరణము ఏలుచుండేటటువంటి శరీరము. కానీ యేసు ప్రభు మరణించి తిరిగి లేపినటువంటి ఆ శరీరం ముందు చూసారా, ఆ శరీరము మహిమయుక్తమైనటువంటి, మరణము లేనటువంటి, మరణము ఎటువంటి ప్రభావము చూపనటువంటి మహిమాయుక్తమైనటువంటి పునరుద్ధాన శరీరం. అది తేడా మీరు గమనించండి. లేపినటువంటి ఆ శరీరము, ఇక దానికి మరణం అనేటటువంటిది ఉండదు. యేసు ప్రభు తిరిగి ఆ శరీరంతో, ఆ మహిమయుక్తమైన శరీరంతో వస్తాడు. నీకు నాకు నిరీక్షణ ఏమిటి అంటే, నువ్వు నేను ఏదో యేసు ప్రభువులో విశ్వాసం ఉంచాము, చనిపోతాము, తర్వాత మన ప్రాణం పోయి దేవుడి దగ్గర పోతుంది, అక్కడ ఉండిపోతాం. అది కాదు. యేసు ప్రభువులో విమోచన, క్రైస్తవ విశ్వాసంలో విమోచన అంటే గొప్ప విషయం ఏంటంటే, సంథింగ్ వండర్ఫుల్, సంథింగ్ గ్రేట్ ఇన్ క్రిస్టియన్ ఫెయిత్ ఏమిటి అంటే, గాడ్ ఈజ్ రిడీమింగ్ యువర్ బాడీ యాజ్ వెల్ యాజ్ యువర్ సోల్. దేవుడు నశించిపోయినటువంటి శరీరాన్ని కూడా విమోచిస్తూ ఉన్నాడు. దట్ ఈస్ ద రిడెంప్షన్ ఆఫ్ బాడీ. మరణానికి లోనైనటువంటి శరీరాన్ని దేవుడు మరణము లేనటువంటి, అక్షయమైనటువంటి, మహిమ కలిగినటువంటి శరీరంగా మార్చివేయడమే క్రైస్తవానికి ఉండేటటువంటి శుభవార్త, లేదంటే నిరీక్షణ. దేవుడు ఈ దినంలో నిన్ను అడిగేటటువంటిది ఏంటంటే, నా కుమారుడా, నా కుమార్తె, నా కుమారుడు అయినటువంటి క్రీస్తు ప్రభు మీద విశ్వాసం ఉంచు, నేను నీకు నిరీక్షణ కలుగు చేస్తాను, నీకు పునరుద్ధాన శరీరాన్ని ఇస్తాను, నీ పాపాలు క్షమించబడతాయి, నిత్యత్వము నాతో కలిసి నువ్వు పరలోకంలో నువ్వు జీవిస్తావు. దేవుడు మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి దీవించునుగాక. యేసు నామములో ఆమేన్.